జూమ్ యాప్లో చేరి వచ్చిన పరిశుద్ధులందరికీ ఉదయకాల జూమ్ యాప్ ద్వారా గురించి ఆ మమ్రే అసెంబ్లీ తరపున అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తున్నా. మరి ప్రభు తన మహాకృపను బట్టి ప్రేమించి 4298 రోజున మనల్ని ఇలాగ సమకూర్చారు. మరి అందరి బట్టి దేవుని స్తుతిద్దాం. చక్కగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహంగా ప్రభు నడిపిస్తున్నందుకు దేవుని గణపరిద్దాం. మరి ఈ కూడికను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మన మధ్య పెద్దలు ఇజ్రాయెల్ అన్న కాదు ఉన్నారు, ప్రార్థించాలని కోరుచున్నాం. ప్రార్థన చేసుకుందాం. మరి జూమ్ యాప్ ద్వారా ఈ ప్రాతకాల సమయంలో ఆయా ప్రాంతంలో చేరి వచ్చినటువంటి దైవజనులకు, సేవకులకు, పెద్దలకు అందరికీ మన రక్షకుడు, విమోచకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామమున అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ సమయంలో ప్రార్థన చేసుకుని కూడికను ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారం కలిగిన దేవ, నీ మహిమ గల నామానికి స్తుతులు స్తోత్రాలయ్యా. నిన్నటి ప్రభు దినములో మమ్మల్ని అందరినీ ఆయా స్థానిక సంఘాలలో నిన్ను ఆరాధించి, నిన్ను పూజించి, గణపరిచి, మహిమపరిచి కృపను మా అందరికి అనుగ్రహించారు. మరొక దినాన్ని మాకు ఇచ్చి సజీవుల లెక్కలో మమ్మల్ని ఉంచి ఈ రీతిగా ఈ ఉదయకాలమున నాయన నీ పాద సన్నిధిలో సాగరపడి నిన్ను గణపరిచి, మహిమపరిచి కృపను మాకు అనుగ్రహించారు. మెటుకు మా దయారుడైన మా గొప్ప తండ్రి, ఎందుకంటే నువ్వు అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు జరిగించే దేవుడవు. ప్రతిదానికి నీ నాయన నీ యందు మేము నీ సన్నిధిలో నిన్ను ఆశ్రయిస్తే, నిన్ను వెతికితే మాకు ఇచ్చేటువంటి నీ అత్యధికమైన కృపలు ఎన్నో ఉన్నాయి. మరి మా నాయన మా తండ్రి, అందుకనే ప్రతినిత్యము ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా జరిగిస్తూ కొనసాగిస్తూ మమ్మల్ని అందరినీ కూడా మా జీవితాలలో నాయన నేర్చుకోవలసిన వాటన్నిటిని నేర్పిస్తూ, నాకు దిద్దుబాటును, పురుకొలుపును కల్పిస్తూ మమ్మల్ని ఉత్తేజింపజేస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు. క్రొత్తగా నూతనమైనటువంటి దైవజనుల ద్వారా అనేక సత్యాలను మా ముందుకు మీరు తీసుకొచ్చి మీరు మాతో సూటిగా మాట్లాడుతున్నందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని నిర్వాహకంగా జరిగిస్తున్న దీనదాసుడు, మా ప్రియుడు బర్నబాసును బట్టి, ఆయన కుటుంబాన్ని బట్టి, ఆయన పరిచర్యను బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు దీవించండి, ఆశీర్వదించండి నీ దాసుని. ఇంకా అత్యధికంగా మీ కార్యక్రమాలలో మరి అనేక విధాలుగా పనిచేయడానికి కృపను అనుగ్రహించమని పాస్తనిధిలో ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాలమున అధ్యక్షతను వహించి జరిగిస్తున్న దీన రాష్ట్ర మా ప్రియుడు మరి నాయన ప్రభుదాస్తాను బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన చేస్తున్న పనిని మరి వారి మనముడు వాళ్ళందరూ కూడా మంచి సంగీతంలోను, పాటలను నేర్చుకుని నేను గణపరుస్తూ, మయంపరుస్తూ ఉండగా ఆ కుటుంబాన్ని, వారి పరిచర్యను మీరు దీవించి ఆశీర్వదించమని కూడా నీ పాస్తనిధిలో ప్రార్థిస్తున్నాం. మరి ఈ ఉదయకాలమున మరి స్వరములెత్తి, గలములెత్తి నేను స్తుతించి పాడుతున్నటువంటి బిడ్డలను మీరు దీవించండి. మరి అదే విధంగా నాయన ప్రార్థనలు చేసి వారి ప్రతి ఒక్కరిని కూడా మీ దేవునిలో గమనించండి. వాక్యమును అందించబోయిన దాసుని కూడా ఆత్మపూర్ణులుగా నింపి మాకు కావలసిన సందేశం మీరు మాతో మాట్లాడి మా జీవితాలలో గొప్ప కార్యాలు మీరు జరిగించమని పాస్తనిధిలో ప్రార్థిస్తున్నాం. వచ్చిన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్క మరి నాయన ఒక్కరిని మీరు పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి వారి అక్కర్ల అవసరతలు తీర్చి ఈ రీతిగా ప్రతినిత్యం ఉదయకాలమున నీ పాద సన్నిధిలో సాగబడి మేము నిన్ను గణపరిచే కృపను మాకు అనుగ్రహిస్తున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ, మరి మెట్టుకు మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నేను హెచ్చిస్తూ మమ్మల్ని అందరినీ కూడా నీ బాహుబల హస్తాలకు అప్పచెప్పుకొని ఈ ఉదయకాలమున నీ పాద సన్నిధిలో మేమందరం సాగరపడి మా ప్రాణప్రియుడును, మా రక్షకుడు, మా విమోచకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున స్తోత్రాలు చెల్లించి ఈ కూడికను ప్రారంభించుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.
ఆమేన్. మంచిది. ప్రార్థించి సహకరించిన ప్రియులు పెద్దలు ఇజ్రాయేల్ అన్నకు వందనాలు. మన మధ్య ప్రభువును స్తుతించడానికి ప్రియులు మర్యాదాస్ అన్న గారు వచ్చారనా? అన్న రూఫాస్ అన్న ఉన్నారన్న హైదరాబాద్. వచ్చిన రాదు ప్రసన్న. ఓకే, మంచిది. రూపసన్న గారు మరి చాలా దినం నుంచి మన మధ్య లేరు. తిరిగి ఆయన జాయిన్ అయ్యాడు ఈ మధ్య. మంచిది అన్న, మంచి సంగీతకారులు. పాట పాడి వినిపించాలని అన్నను కోరుచున్నాం. చరణము పల్లవి 2 చరణాలు మాత్రమే. రూపసన్న వందనాలు అన్న. చాలా వందనాలు అన్న. ప్రభునామంలో చేరువచ్చినటువంటి ప్రియులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో మన యొక్క రక్షణ సునాద గీతాల్లో నుంచి ప్రభు గొప్ప కార్యములు చేసినని మనం ఉత్సహించేదము. దేవుడు మన జీవితాల్లో చేస్తున్నటువంటి గొప్ప మేలులు, ఆశ్చర్యకార్యాలు జ్ఞాపకం చేసుకుంటూ ఆ పాట పాడాలని ఆశపడుతున్నాను. ప్రభు గొప్ప కార్యములు. పాట తీస్తున్నా. అంటే సియోను గీతం లేదు కదా మన దాంట్లో. మన రక్షణ గీతాలేనా? ప్రభు గొప్ప కార్యములు. పాట సంఖ్య చేస్తానండి. 981 అంటే నాది పాట పాతదన్న. ఇది తీస్తున్నాను. పాత బుక్కులోకి 398. 398 కరెక్ట్ అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ప్రభు గొప్ప కార్యములు చేసినని మనము ఉత్సాహించిదము. ప్రభు గొప్ప కార్యములు చేసినని మనము ఉత్సాహించెదము. ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించేనః. ఈ లోకమునందు నీవు తప్ప నీటిలోకి వెళ్ళిపోయింది. నీటిలోకి వెళ్ళిపోయింది. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగ సేవింతుము, పాత్రులముగ సేవింతుము. దైవ కార్యములు జనముల మధ్య ప్రసిద్ధి చేయుదము. దైవ కార్యములు జనముల మధ్య ప్రసిద్ధి చేయుదము. దేవుని ఆశ్చర్య కార్యము మనలో ధ్యానించి పాడెదము. దేవుని ఆశ్చర్య కార్యము మనలో ధ్యానించి పాడెదము. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగ సేవింతుము, పాత్రులముగ సేవింతుము. మన భారములన్నీయు తొలగించే ఘన కార్యములను చేసే.
మన భారములన్నీయు తొలగించి ఘన కార్యములను చేసే దినమెల్లా పాడుచు ఘనపరచెదము చాటించెదమిలలో దినమెల్లా పాడుచు ఘనపరచెదము చాటించెదమిలలో. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే స్తోత్రము గసింతుము మనకెన్నో వాగ్దానములిచ్చే మనమనుభవించితిమి మనకెన్నో వాగ్దానములిచ్చే మనమనుభవించితిమి ఘనత మహిమ ప్రభావము ప్రభునకే హల్లెలూయా ఆమేన్. ఘనత మహిమ ప్రభావము ప్రభునకే హల్లెలూయా ఆమేన్. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే పాత్రులముగ సేవింతుము పాత్రులముగ సేవింతుము అన్న వందనాలన్నా. మంచిది. ఇక్కడ పాట పాడి వినిపించిన ప్రియులు రూపస్ బ్రదర్కి ప్రేమవందనములు. మరి వాక్య పరీక్ష నిమిత్తము ప్రియుడు రమేష్ బ్రదర్ గారు వెస్ట్ గోదావరి నుంచి మన మధ్య ఉన్నారు. మరి వాక్య పరిచర్య చేయకముందు దేవుడు తన దాసుని బలపరచులాగున మన మధ్య పెద్దలు ఫిలిప్ అన్న గారు ఉన్నారు, బెంగళూరు నుంచి. ప్రార్థించాలని కోరుతున్నాం. వందనాలన్నా. అందరన్నా మహిమ కలిగిన దేవ, పరిశుద్ధుడమైన మా గొప్ప దేవ, ఈ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఈ ఉదయకాలము నీ పాద సన్నిధిలో ప్రభువా మిమ్మల్ని కీర్తించుటకు, మిమ్మల్ని పూజించుటకు, మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ గొప్ప కార్యాలను దేవా వర్ణనం చేసుటకు మీరు చేసిన ఉపకారం బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం నాయన ఈ జూము ద్వారా ఈ పరిచర్య నమ్మకంగా జరిగించుటకు దేవా పరిశుద్ధులను సిద్ధపరిచారు. దేవా వారితో పాటు మాకు మీ వాక్యం అందించుటకు మీ దాసుని మీరు బలపరచుకోండి, మాతో మాట్లాడండి ప్రభువా. ఏం లోపం కలిగి ఉన్నాము, ఏమి విడిచిపెట్టాలి, వేటిని ఆయన సంపాదించుకోవాలను మా జీవితములు మీ వాక్యముతో మాట్లాడమని మమ్మల్ని దుద్దండి, మమ్మల్ని క్రమపరచండి దేవా. మీ సన్నిధిలో ఆయన కనిపెడుతున్నాము. మాట్లాడండి. మీరు మాట్లాడేది మానవులు కాదు కానీ దేవా మీరు మాట్లాడే దేవుడువు నాయన. మీరు మాట్లాడితే నాయన తండ్రి ఎంతో మేలు ఉన్నది. సహాయం చేయండి, కనికరించండి, కృప చూపించమని కొద్ది సమయం దాసుడు మాట్లాడుతుండగా మీరే ఉండమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 ఇది ప్రార్థించిన పెద్దలు ఫిలిప్ అన్నకు వందనాలు. మరి మన పెద్ద వాక్య పరీక్ష నిమిత్తము
ప్రియులు కె రమేష్ గారు రాజేష్ బాబును, రాజేష్ కుమార్. ఓకే, రాజేష్ కుమారా? ఉమ్. రాజేష్ కుమార్ గారు వెస్ట్ గోదావరి నుంచి ఉన్నారు. వాక్య పరిచయం చేయాలని కోరుతున్నాం. సాక్ష్యం పంచుకొని అలాగ వాక్యం. మొదటగా సాక్ష్యం 10-15 నిమిషాలు పంచుకొని వాక్య పరిచయాలకి వెళ్తారు. అన్నకు ముందు ఉన్న సమయాన్ని అప్పచెప్తున్నాం. బ్రదర్ అన్మ్యూట్ అవ్వండి. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామన ఈ మీటింగ్ లో జాయిన్ అయిన ప్రియులందరికీ, పెద్దలకి ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇదే కాలం ఇలాగన మనందరం కలిసి సహవాసం చేయటానికి ప్రభు మనకు అనుగ్రహించిన కృపను బట్టి ప్రభుకు స్తోత్రాలు చెల్లిస్తూ, చాలా మందికి నేను తెలుసు. అయితే నా పేరు రాజేష్ కుమార్ అండి. నేను 2004లో హైదరాబాద్ ఉద్యోగ నిమిత్తం వెళ్ళినప్పుడు ప్రభుని డివైన్ లైట్ క్రిస్టియన్ అసెంబ్లీలో జోబ్దాస్ దేవుడు అన్న వాళ్ళ అసెంబ్లీలో ప్రభు నా స్వంత రక్షకుడిగా అంగీకరించాను. 2005లో బాప్తిసం తీసుకున్నాను. అలాగనే అక్కడే స్థానిక సంఘంలో ఉద్యోగం చేస్తూ చాలా కాలం కొనసాగాను. ఆ తర్వాత ప్రభు నాకు ఇచ్చిన భారాన్ని బట్టి 2010లో మా స్వగ్రామానికి తాడేపల్లిగూడెంని ఆనుకొని ఉన్న పెంటపాడు అనే గ్రామానికి పరిచర్యకు వచ్చాను. దేవుడు తన కృప చేత పరిచర్యను చక్కగా జరిగిస్తున్నారు. మా కుటుంబం అంతా రక్షించబడ్డారు. ఎందుకంటే గతంలో మేము నామకార్థతలు ఉండేవాళ్ళం, రక్షణ గురించి తెలియని వారం. నామకార్థమైన భక్తి విధానంలో సాగిపోతూ ఉండేవాళ్ళం. అయితే దేవుడు తన కృప చేత నన్ను రక్షించిన తర్వాత నాకు తాను ఇచ్చిన భారాన్ని బట్టి కుటుంబం అంతటిని రక్షించారు. అలాగనే మా సొంత ఇంట్లోనే పరిచర్య ప్రారంభించినప్పుడు మేము 7 కూడుకునే వాళ్ళం ఇంట్లో. ఆ తర్వాత ప్రభు తన కృప చేత ఈరోజు ఒక 35 మంది మేము కూడుకొని పెంటపాడు మండల హెడ్ క్వార్టర్లో మా ఇంటిపైనే మందిరం ఒకటి నిర్మించడం జరిగింది. దానిపైన ఒక 35 మంది కూడుకొని ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. ప్రతి ఆదివారం రొట్టె విరుస్తూ ఉన్నాం. దేవుడు తన పరిచర్య చక్కగా జరిగిస్తూ ఉన్నారు. అందుకు ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. అలాగనే క్రొత్తగా తాడేపల్లిగూడెం టౌన్లో నిట్ కాలేజ్ పక్కన ఆంధ్రప్రదేశ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజ్ పక్కనే క్రొత్తగా వేరే ఇంట్లో కూడా పరిచర్య స్టార్ట్ చేసాం. అక్కడ కూడా ప్రభు బల్ల మొన్న జూన్ 30వ తారీఖు నుంచి ప్రభు బల్ల ప్రారంభించి పరిచర్య జరిగిస్తూ ఉన్నాం. అక్కడ కూడా నిట్ కాలేజ్ నుంచి ఒక 5 పిల్లలు వస్తారు, యవనస్తులు మాత్రమే కాకుండా అక్కడ ఒక 2 కుటుంబాలు కూడా ఉండి దగ్గర ఒక 12 మంది ప్రభుని అక్కడ సేవిస్తూ ఉన్నారు. పరిచర్య చక్కగా జరుగుతుంది. మాత్రమే కాదు, ప్రతి ఆదివారం రాత్రి భీమవరం దగ్గరున్న ఉండి అనే ప్రాంతంలో కూడా పరిచర్య జరుగుతుంది. అక్కడ కూడా మందిరం నిర్మించడం జరిగింది. ఇలాగన ప్రభు తన పరిచర్యలు నన్ను రక్షించి, నన్ను బలపరిచి, భారం ఇచ్చి తన పరిచర్యలో వాడుకుంటున్నాడు. మాత్రమే కాకుండా భీమవరం ప్రాంతంలో కూడా క్రొత్తగా ఒక 5 ఏళ్ల నుంచి, కరోనాకి ముందు నుంచే బైబిల్ స్టడీ లాగా కొనసాగిస్తూ ఉన్నాం, జరుగుతుంది. ప్రభు చిత్తమైతే త్వరలోనే భీమవరం అనే పట్టణంలో కూడా ప్రభు వల్ల ప్రారంభించడానికి, ఈ ప్రాంతంలో మేము పరిచయం చేస్తున్న ప్రాంతంలో ఈ వెనక బాగాన
పరిచర్య ప్రారంభించడానికి ప్రభు సహాయించినట్లు ప్రార్థన చేయండి. నాకు వివాహమైంది, పాప బాబు. పాప 9th క్లాస్ చదువుతుంది. పాప పేరు లేఖన. బాబు 6th క్లాస్ చదువుతున్నాడు. బాబు పేరు లేవి. నేను ఈ 3 స్థలాల్లో ప్రస్తుతం పరిచర్య జరుగుతుంది. భీమవరం అనే పట్టణంలో కూడా బైబిల్ స్టడీ జరుగుతుంది. మొత్తం ఈ 4 స్థలాల్లో వారంలో పరిచర్య చేస్తూనే, వార కూడికలు కొనసాగిస్తూనే పరిచర్యను జరిగిస్తున్నాం. ఈ సంగతులన్నీ కూడా మీరు మనస్కరించి మా కొరకు ప్రార్థించాలని ప్రభు పేరట కోరుకుంటూ మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ, క్లుప్తంగా ఇది నన్ను గూర్చిన సాక్ష్యం, నా రక్షణ, పిలుపు. బ్రదర్, అన్నా కొంచెం రక్షింపబడిన సందర్భాన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏ అన్నా సందర్భంగా రక్షింపబడ్డారు, ఎలా రక్షింపబడ్డారు? నేను మందిరానికి వెళ్తున్నప్పుడు ప్రభు నాతో మాట్లాడారన్నమాట. ప్రభుదాస్ అంకులు ఆయన వర్తమానం చెప్తున్నారు. అప్పుడు దేవుని సేవకులు ప్రభునందు నిద్రించారు. ప్రభుదాస్ గారు వారు యోహాను మొదటి పత్రికలో నుంచి దేవుడు ప్రేమ స్వరూప అనే సంగతి మీద ఆయన వర్తమానం చెప్తున్నప్పుడు, అప్పుడు ప్రభు ప్రేమను నేను గుర్తెరిగి ఆయన విశ్వాసం ఉంచి అప్పుడు నేను ప్రభుని విశ్వసించటం జరిగింది. ఆ తర్వాత అనేక మంది సేవకులు అక్కడికి రావటం, ప్రభుని బోధించడం ద్వారా అలా నేను ఆ యొక్క రక్షణ నిశ్చయతను నేను స్థిరపరుచుకొని అప్పుడు బాప్తిస్మంలోకి కొనసాగటం జరిగింది. ఇది నా రక్షణ విషయంలో ప్రభు నన్ను నడిపించిన విధానం. అది 2004 సంవత్సరం. అది తర్వాత 2005లో నేను బాప్తిస్మం తీసుకున్నాను. అన్నా ఓకే. ప్రభు ఈ అవకాశాన్ని నాకు అనుగ్రహించినందుకు, మీ అందరితో నా సాక్ష్యాన్ని పంచుకోవడానికి ప్రభు సహాయం చేసినందుకు ప్రభుని స్తుతిస్తున్నా. అలాగనే ఇప్పుడు కూడా ప్రభు అనేకమైన సంగతులు నేర్పిస్తూ తన పరిచర్యలో నన్ను నడిపిస్తున్నందుకు ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ఇంకా శ్రేష్టమైన రీతిలో క్రీస్తులో ఉన్న జీవాన్ని ఎరుగుతూ ఆయన్ని సేవించడానికి, అనేక మందిని బలపరచడానికి ప్రభు తన సహాయాన్ని అనుగ్రహిస్తున్నారు. అందుకే ప్రభు స్తోత్రాలు. ఇంకా ముందున్న దినాల్లో ప్రభు తన ఆత్మచేత ఇంకా బలపరిచి వాక్శక్తినిచ్చి వాడుకున్నట్లుగా మీరు అందరూ కూడా మా కొరకు ప్రార్థన చేయండి. ఈ మీటింగ్లో ఉన్న పెద్దలు, అలాగే బాధ్యత కలిగిన వారు, సంఘాలు నడిపిస్తున్న వారు, అలాగనే అనేక ప్రాంతాలు తిరిగి పరిచయం చేస్తున్న వారు ఉన్నారు. ఖచ్చితంగా మా కొరకు ప్రార్థించండి. ఈ సమయంలో ప్రభు మనకిచ్చిన సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఒక వచనాన్ని మనం చదువుకొని, దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వచనాన్ని మనం చదువుకొని చిన్న మాట ప్రార్థన చేసుకొని దేవుని సంగతులు విందాం. ప్రసంగి గ్రంథము ఆఖరి అధ్యాయము. ప్రసంగి గ్రంథము ఆఖరి అధ్యాయము, ఆఖరి వచనాలు మనం చదువుకుందాం. 13, 14 వచనాలు. ప్రసంగి గ్రంథం ఆఖరి అధ్యాయం ఆఖరి వచనాలు, 12వ అధ్యాయం ఆఖరి వచనాలు. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను, అది మంచిదే గాని చెడ్డదే గాని, తీర్పులోనికి తెచ్చును. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ కలిగిన మా పరలోకపు దేవా, మీకు వందనాలు నాయన. మమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నందుకు మీకు స్తోత్రాలు నాయన. మీ కుమారుని ద్వారా మీరు మాకు అనుగ్రహించిన అమూల్యమైన రక్షణకే కృతజ్ఞతలు. జీవిస్తున్న దినాలన్నిటిలో మీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపిస్తున్నందుకే మీకు స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాలం బాధ్యత కలిగి నాయన ఈ కూడికను క్రమంగా నడిపిస్తున్న ప్రియులను బట్టి మేము స్తుతిస్తూ మీ నామాన్ని ఘనపరుస్తూ ఉన్నాం నాయన. వారికి ఇచ్చిన భారాన్ని బట్టి మీ కృతజ్ఞతలు. ఈ పరిచర్య ద్వారా మేలు పొందుతున్న వారందరిని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం.
ఇంకా అనేక మంది పరిచయం ద్వారా మేలు దేవుని ఆశీర్వాదం పొందినట్లుగా రానున్న దినాల్లో కూడా మీ ఆత్మ ద్వారా క్రమంగా మర్యాదగా జరిగించండి నాయనా. అనేక మందిని మీ ఆత్మను గురించి వాక్శక్తినిచ్చి మా అందరి క్షేమం కొరకు చక్కగా వినియోగించమని మహిమ పొందమని, మేము చదువుకున్న భాగాల్లో నుంచి మాతో మాట్లాడమని మహిమ పొందమని క్రీస్తు యేసు అమూల్యమైన నామాన స్తోత్రాలు చేయించి ప్రార్థించి వాక్యాన్ని ధ్యానిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, పెద్దలారా, ఈ ప్రసంగి గ్రంథంలో ఆఖరి అధ్యాయాలు మనం చాలా సార్లు విన్నవే. అయితే ప్రభు మనల్ని ప్రేమించారు కాబట్టి మరొకసారి మనతో మాట్లాడతారు ఆయన. అందుకు ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రసంగి గ్రంథాన్ని రాసిన భక్తుడు మనకు తెలుసు, సొలొమోను గారు. అయితే సొలొమోను గారు ఒక రీసెర్చ్ స్కాలర్ లాగా ఈ ప్రసంగి గ్రంథాన్ని రాశాడు. ఆయన రీసెర్చ్ అంతా ఎక్కడ అంటే సూర్యుని క్రింద. సొలొమోన్ రీసెర్చ్ అంతా సూర్యుని క్రింద. ఈ సూర్యుని కింద అంతా కూడా దేర్ ఇస్ నో న్యూ థింగ్ అండర్ ది సన్ అన్నాడు అనమాట. సూర్యుని కింద నూతనమైనది ఏమీ లేదు, సో అంతా ప్రయాసే, అంతా వ్యర్థమే అనేది టోటల్ గా ఆయన రీసెర్చ్ అంతా కూడా నథింగ్ ఈజ్ న్యూ, నథింగ్ ఈజ్ గుడ్, నథింగ్ ఈజ్ బెటర్ అన్నమాట. ఏది కొత్తది లేదు, ఏది మంచిది లేదు, ఏది అంతా వ్యర్థమే అని చెప్పుకుంటూ వచ్చాడు. సో అయితే ఈ సొలొమోను గారు రీసెర్చ్ అంతా కూడా సూర్యుని క్రిందే. ఎందుకు అనంటే సొలొమోను అనంటే దావీదు కుమారుడు. సో సొలొమోను దినాల్లో సొలొమోనుకి యుద్ధాలే. సొలొమోనుకి ఎందుకు యుద్ధాలు లేవంటే సొలొమోను పక్షంగా ఏం జరిగించాలో అదంతా దావీదే జరిగించాడు. దావీదు యుద్ధాలన్నీ చేసి చుట్టుపక్కల ఉన్న రాజులందరూ కప్పాలు కట్టేలాగా చేసి వారందరూ దావీదుతో సమాధాన పడేలా చేశాడు. కాబట్టి సొలొమోను సింహాసనం ఎక్కేసరికి సొలొమోనుకి యుద్ధాలే. దావీదు యుద్ధాలన్నీ చేసి సొలొమోనుకి విశ్రాంతిని ఇచ్చాడు. కాబట్టి సొలొమోను దినాల్లో ఒక యుద్ధం కూడా ఆయన చేయలే. సొలొమోను దినాల్లో మనం చదివితే రాజుల మొదటి గ్రంథంలో ఆయన దినాల్లో ప్రజలందరూ కూడా అంజూరపు చెట్ల కింద కూర్చొని చక్కగా ధైర్యంగా తిని త్రాగి తిరిగారనమాట. ఎందుకంటే శత్రు భయం కానీ, యుద్ధ భయం కానీ, మరణ భయం కానీ ఇవేమీ లేవు. కారణం వారి పితరుడైన దావీదు ఎంతో యుద్ధశాలి అయి యుద్ధాలు చేసి విశ్రాంతిని వారి కొరకు సిద్ధం చేశాడు. అయితే సొలొమోను కొరకు ఎందుకు విశ్రాంతి సిద్ధం చేశాడంటే దావీదు దేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టాలనుకున్నాడు. అయితే ప్రభు మందిరాన్ని నువ్వు కట్టవని చెప్పాడు. ఎందుకంటే నువ్వు అనేక యుద్ధాలు చేసి రక్తం ఒలికించావు కాబట్టి మందిరాన్ని నువ్వు కట్టవు. నీ కుమారుడు, నీ గర్భవాసన వస్తున్న నీ కుమారుడిని సొలొమోను కడతాడని చెప్తే అప్పుడు మందిరం తాను కట్టడని చెప్పిన ప్రభువారు మందిరానికి కావలసినవన్నీ దావీదు సమకూర్చి పెట్టాడు. అసలు ఎంతగా సమకూర్చాడంటే సొలొమోను దినాలు వచ్చేసరికి వెండి అసలు చలామణిలో లేదు, లెక్కలో లేదనమాట. వెండిని అంటే లెక్కలేనితనంగా చూసేంత పరిస్థితులు వచ్చాయి. అంత విస్తారంగా బంగారం వీటన్నిటిని ఆయన సిద్ధం చేశాడు, దేవదారుమ్రాన్లు ఇవన్నీ. సొలొమోను ఆ మందిరం నిర్మించాడు. మనకు తెలిసి సంగతులు, అందుకు నేను అవి ఏమి చూపించలేదు. అవసరాన్ని బట్టి మన సంగతిలోకి వెళ్ళిపోదాం.
సొలొమోను ఆ మందిరాన్ని నిర్మించి మందిరాన్ని తాను ప్రతిష్ఠిత చేస్తున్న దినాన ఆయన అసలు ఒక మాట, ఆయన సింహాసనం ఎక్కినప్పుడే ఒక ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఏంటి అని అంటే, ఇంతగా విస్తరించిన నీ ప్రజలైన ఇశ్రాయేలుని పరిపాలించడానికి బుద్ధియు జ్ఞాన వివేకములు దయచేయ నాకు. నేను బాలుణ్ణి, నీ ప్రజల్ని ఎలా పరిపాలించాలో నాకు తెలియదని అడిగితే ఆ ప్రార్థన యెహోవాకు ఇంపైందిగా అనిపించింది, ప్రభువుని కదిలించింది అనమాట. అంటే తన ప్రజల్ని తాను ఎలాగున బాధ్యతగా నడిపించాలనుకుంటున్నాడో ప్రభు తన ప్రజలైన వారిని, అలాంటి వారి కొరకు హై ప్రయారిటీని ఇచ్చాడు సొలొమోను. సో మనకు అప్పగించబడిన బాధ్యతలో మనం ఎప్పుడైతే హై ప్రయారిటీలో ఉంటామో ప్రభు ఖచ్చితంగా మనల్ని తన ఆత్మ ద్వారా ఎక్కువగా బలపరచు వాడుకుంటాడు. సొలొమోను తనకు అప్పగించబడిన దాన్నే దృష్టించాడు. నాకు బలగం కావాలా, నేను చిన్నోడిని, నన్ను చూసి అందరూ భయపడాలా, లేదంటే నాకు బోళ్ళంత సంపన్నత కావాలా, అండబలం కావాలా, సైన్య బలం కావాలా, ఇవేమీ కాదు. అసలు బాలుడంటే ఏం కోరుకోవాలా? ఇవే కోరుకోవాలా. నాకు బలం లేదు, నాకు బుద్ధి లేదు అన్నాడుగా. అయితే తాను మాత్రం అసలు నీ ప్రజలు ఎంతగా విస్తరించిన నీ ప్రజల్ని పరిపాలించడానికి ఎవరు సరిపోతారు? నాకు కావలసిన జ్ఞాన వివేకాలు, బుద్ధి సంపన్నత దయచేయని అడిగితే ప్రభు సంతోషించి, ఐశ్వర్యమునైనను ఘనతనైనను బలమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను నువ్వు అడగలేదు కాబట్టి, కేవలం నా ప్రజలు, నా మంద మీద నీకున్న అపేక్షను నువ్వు తెలియజేశావు కాబట్టి నిన్ను బుద్ధి జ్ఞాన వివేకాలు ఇచ్చి నడిపిస్తున్నాను. నీ పూర్వీకులలో నీ వంటి వాడు ఎవడు ఉండడు, నీ తర్వాత కూడా ఎవడో ఉండడు అని చెప్పాడనమాట. మాత్రమే కాదు, రాజులలో నీ అంత ఐశ్వర్యం కలిగినోడు కూడా ఎవరున్నాడు, ఐశ్వర్యాన్ని కూడా ఇస్తున్నాను, ఘనతను కూడా నీకు ఇస్తున్నాను అని చెప్పాడు. ఎంత ఘనత అంటే అసలు భూరాజులందరూ కూడా సొలొమోను 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 అతని జ్ఞానం అని ప్రకటించబడతా ఉంటే, అతని బుద్ధి కుశలత, అతని జ్ఞాన వివేకము ప్రకటించబడుతుంటే అనేక మంది వచ్చి ఆయన సన్నిధిని, ఆ జ్ఞానాన్ని చూస్తూ ఉన్నారు. అలాగే శబదేశపు రాణి కూడా వచ్చి వారందరూ ఆయన జ్ఞానాన్ని చూసి ఆశ్చర్యపోయారు. మా దేశంలో మేము ఉన్నప్పుడు నీ జ్ఞానాన్ని కూర్చిన సంగతులు విన్నా, ఇప్పుడు మేము ప్రత్యక్షంగా వచ్చి చూసినప్పుడు విన్న దాంట్లో కొంచెం కూడా మేము అసలే గ్రహించంటే, మేము చూసిన దాంట్లో మేము విన్నదే అసలు లేనట్టే ఉందని చెప్పారు. అంటే వాళ్ళంత తక్కువ విన్నారు, ఎక్కువ చూశారనమాట. కానీ ఇప్పుడు మన కేసులో మనం ఏంటంటే, ఎక్కువ వింటారు మన గురించి, తక్కువ చూస్తారు. అలా కాకుండా ప్రభు ఖచ్చితంగా మనల్ని వాడుకుంటే మన గురించి విన్నదానికంటే ఎక్కువగా మన ద్వారా ప్రభు జరిగిస్తాడు. అందుకని పిన్న వయసులోనే సొలొమోను సింహాసనం ఎక్కిన అతని జ్ఞానము, అతని బుద్ధి కుశలత ప్రపంచ దేశ రాజులందరినీ తన పాదాల దగ్గరికి నడిపించింది. అట్టి జ్ఞాన కుశలత కలిగిన వాడై అతడు విశ్రాంతిలో కూడిన రాజ్యాన్ని 40 ఏళ్ళు చేశాడు. అతని దినాల్లో యుద్ధాలు గాని, తొందరలు గాని ఏమీ లేవు. కారణం, దావీదు సమస్తము నెరవేర్చి వెళ్ళాడనమాట. అందుకని సొలొమోను దినాల్లో మందిరం కట్టబడింది. మందిరము కట్టబడాలనంటే విశ్రాంతి అనేది ఉండాలన్నమాట. విశ్రాంతి ఉంటేనే మందిరం కట్టబడుతుంది.
సో ఇలా ఆలోచించేయండి. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద శిలువ కార్యం జరిగించి ఆయన రక్తాన్ని చిందించి సమాప్తం అని చెప్పి సమాధికి వెళ్ళి 3వ దినాన్ని తిరిగి లేచి ప్రధాన యాజకునిగా డ్యూటీ చేస్తూ హెబ్రీ పత్రిక 9:11 ఆయన ప్రధాన యాజకుడు. ఏ ప్రధాన యాజకుడు అంటే 9:11 ఆయన నిత్యమైన విమోచన సంబంధమైన రక్తాన్ని తండ్రికి కనబరచడానికి తీసుకెళ్తున్న ప్రధాన యాజకుడు. ఏంటి ఆ రక్తం అంటే హెబ్రీ పత్రిక 9:12 మేకల యొక్కయు కోడిల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తంతో ఒక్కసారే అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు, అనగా తండ్రి సముఖమునకు వెళ్ళాడు. ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువారు నిత్యమైన విమోచన సంబంధమైన తన రక్తాన్ని చిందించి ఎప్పుడైతే తండ్రి సముఖానికి వెళ్ళాడో ఆ రక్తాన్ని పట్టుకొని ఆయన విశ్రాంతిలో ప్రవేశించాడు. ఆయన పనిని సమాప్తం అని చెప్పాడు. సమాప్తం అని చెప్పి పని అయిపోయింది కాబట్టి ఇక రెస్ట్లోకి వెళ్ళిపోయాడు. రెస్ట్ అంటే తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. భూమి మీద 3.5 ఏండ్లు జీవించి ఆయన గొల్గొతా కొండ మీద చేయాల్సిన పని చేశాడు. తద్వారా ఆయన తండ్రి కుడి పార్శ్వన కూర్చోబెట్టబడ్డాడు. ఉన్నత లోకంలో అన్నాడు హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో, he sat on the right side of the God అని చెప్పి ఉన్నత లోకం అన్నాడు. ఉన్నత లోకంలో తండ్రి కుడి పార్శ్వన కూర్చున్నాడంటే యేసు ప్రభువారు చేసిన పనిని తండ్రి ఎంత ఆనందిస్తే, ఎంత సంతోషిస్తే అన్ని నామముల కంటే పైనామంగా ఫిలిప్పీ పత్రిక 2:11 ఆయనని హెచ్చించి తన కుడి పార్శ్వన కూర్చోబెట్టుకుంటాడంటే అర్థం చేసుకోవాలా. యేసు ప్రభువారి కార్యం ఎంత గొప్పదైతే, తండ్రిని ఎంత సంతోషపడితే అంత తండ్రి కుమారుణ్ణి అన్ని నామముల కంటే పైనామగా హెచ్చిస్తాడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో మీరు చదువుకుంటే 6వ వచనంలో, సింహాసనమునకు మధ్య 4 జీవులకు మధ్య 24 పెద్దలకు మధ్య అంటే ఇప్పుడు టోటల్ గా పరలోకంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఏమన్నాడు? ప్రకటన గ్రంథం 5:6 వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల సింహాసనమునకు మధ్యను 4 జీవులకు మధ్యను 24 పెద్దలకు మధ్యను అన్నాడు. అంటే పరలోకంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకు అనంటే తండ్రి ఏం చేయాలనుకున్నాడో దానికి అవసరమైనదంతా సిద్ధం చేసేసాడు ఆయన. తండ్రి ఏం చేయాలనుకున్నాడంటే సంఘం అనే దాన్ని భూమి మీద స్థాపించాలనుకున్నాడు. సంఘం స్థాపించాలంటే ఆయన సంకల్పం నెరవేరాల. ఆయన సంకల్పం ఏంటి అనంటే మేకల కోడెల రక్తం కాదు, తన కుమారుడు జగత్తు పునాది వేయబడక మునిపి నియమించబడిన ఆయన గొర్రెపిల్ల, ఆయన సిద్ధం చేసుకున్న గొర్రెపిల్ల తన కుమారుడిని యేసుక్రీస్తు వారు. పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమించబడ్డాడు అని చెప్పాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు గొర్రెపిల్లగా యోహాను సువార్త 1వ అధ్యాయం 29లో ఇదిగో లోక పాపను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నట్టుగా 1:35లో ఈయనే నేను మీకు చెప్పిన గొర్రెపిల్ల, ఇదిగో ఆ గొర్రెపిల్లని బాప్తిస్మిచ్చే యోహాను లోకానికి ఆయన పరిచయం చేసినట్టుగా ఆయన పేతురు పత్రిక 1వ పత్రిక 1:20లో జగత్తు పునాది వేయబడక మునిపే తండ్రి సిద్ధం చేసుకున్న గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల ఏం చేయబోతున్నాడో తెలియజేయటానికే ముందు మాదిరి గుడారం వేయమని మోషేతోటి ఆ గుడారం దగ్గర మాదిరిగా యాజకుణ్ణి, మనుషుల్లోంచి ఒక యాజకుని పెట్టి ఒక డెమాన్స్ట్రేషన్ వర్క్, వాట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్ అనే దాన్ని తెలియజేయడానికి తన కుమారుని ద్వారా నిత్యమైన విమోచన కొరకు తాను సిద్ధం చేసుకున్న గొర్రెపిల్ల ద్వారా మనందరి నిత్యమైన విమోచన కొరకు ఏం చేయబోతున్నాడు అక్కడ తెలియజేశాడు అనమాట. ఆ పాప పరిహారార్థ బలి, ఆ అపరాధ పరిహారార్థ బలి, ఆ నైవేద్యం, ఆ దహన బలి, ఆ సమాధాన బలి, ఆ 5 బలులు
లో ఉన్నది మన ప్రభు. ఆ 5 బలుల సారాన్ని సంపూర్ణంగా నెరవేర్చబోతున్న ప్రభువును గూర్చిన డెమాన్స్ట్రేషన్ వర్క్ అది. అందుకనే ఆ వర్క్ భూమి మీద జరిగింది. భూమి మీద గుడారం కూడా మాదిరి గుడారం. హెబ్రీ పత్రిక 8:5 మీరు చదవండి. కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున గుడారం ఏర్పాటు చేయన్నాడు. సో ఇట్స్ ఎ మోడల్ టబర్నకిల్. అదొక మాదిరి ప్రత్యక్షపు గుడారం. అక్కడ యాజకుడు రాబోతున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తును నిజమైన యాజకునికి, పరలోకం నుంచి వస్తున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఏం చేయబోతున్నాడో దాన్ని డెమాన్స్ట్రేషన్ చేసే యాజకుడు. అక్కడ పశువులన్నీ కూడా అవి మందలోంచి వచ్చేవి, కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను గొర్రె పిల్లకు అవి సాటి కాదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు రక్తం తండ్రి చూడాలనుకున్న రక్తం. ఎందుకంటే తండ్రి సిద్ధం చేసుకున్న గొర్రె పిల్ల ఆయనే కాబట్టి తండ్రి సముఖంలో ఆయన చూడాలనుకున్న రక్తం యేసుప్రభు వారి రక్తం. అందుకని యేసుప్రభు వారి రక్తం మాత్రమే నిజమైన గుడారంలోకి వెళ్ళింది. మేకల కోడెల రక్తం మాత్రం భూమి మీద ఉన్న డమ్మీ గుడారంలోకి, అంటే ప్రత్యక్షపు గుడారంలోకి, మాదిరి గుడారంలోకి వెళ్ళింది. ఎందుకంటే అది పాపములను శాశ్వతంగా తీసే రక్తం కాదు కాబట్టి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 1-4 వచనాల్లో ఆ రక్తం పాపము తీసివేయటం అసాధ్యం కాబట్టి, ఆ రక్తం ద్వారా సంపూర్ణ సిద్ధి కలగదు కాబట్టి, ఆ రక్తం కింద ఉన్న మనుషుడు నేను సదాకాలానికి సంపూర్ణ అయ్యాను, నేను నీతిమంతుని అయ్యాను, నేను పరిశుద్ధుని అయ్యాను, నేను దేవుని కుమారుని అని చెప్పలేడు ఆ రక్తం కింద ఉన్న వ్యక్తి. ఆ రక్తం కిందున్న వ్యక్తి సంపూర్ణ సిద్ధి పొందిన వాడు కాదు, నీతిమంతుడు లేదా పరిశుద్ధుడు కాదు, లేదా అతడు కుమారుడు కాదు. వారు కుమారులు కాదు, వారు సంపూర్ణ సిద్ధి పొందిన వారు కాదు. అయితే క్రీస్తును మన గొర్రెపిల్ల లేదా దేవుని గొర్రెపిల్ల, ఆయన ప్రధాన యాజకుడుగా వచ్చాడు. ఈ ప్రధాన యాజకుడు నిజమైన గుడారం నుంచి, పరలోకమైన నిజమైన గుడారం నుంచి వచ్చాడు. ఈ ప్రధాన యాజకుడు పరలోకం నుంచి వచ్చాడు కాబట్టి, పరలోకం అంటే నిత్యత్వం ఉన్న స్థలం కాబట్టి, ఈ ప్రధాన యాజకుడు అహరోను క్రమంలో రాలా. అహరోను క్రమంలో ఉన్న వారందరూ చనిపోతున్నారు. మీరు చదువుకుంటే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, 8వ అధ్యాయం, దాదాపుగా ఇవన్నీ ప్రధాన యాజకుని కూర్చున్న సంగతులు. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రధాన యాజకుని కూర్చున్న సంగతి అక్కడ చెప్పాడు. ఈ యాజకులు అందరూ కూడా మరణం పొందుతున్నారు కాబట్టి అనేక మంది అయ్యారు. అహరోను చనిపోయాడు కాబట్టి ఎలియాజరు వచ్చాడు, ఎలియాజరు చనిపోయాడు కాబట్టి ఈతామారు వచ్చాడు. అంటే వీళ్ళందరూ చనిపోతున్నారు కాబట్టి ఒకరి తర్వాత ఒకరు అనేక మంది అయ్యారు. కానీ నిజమైన గుడారం నుంచి వచ్చే యాజకుడు, ఆయన నిత్యమైన యాజకుడు, నిరంతర యాజకుడు, ఆయన చనిపోయే అవకాశం లేదు కాబట్టి ఆయన ఒక్కడే. ఎందుకంటే ఆయన మెల్కీసెదకు క్రమం చొప్పున వచ్చాడు. నువ్వు మెల్కీసెదకు క్రమం చొప్పున నిరంతరము యాజకుడివై ఉంటావని 110వ కీర్తనలో కూడా చెప్పాడు దావీదు. సో నిరంతర యాజకుడు ఆయన. నిరంతర యాజకుడు అంటే ఈయన ఎలా అంటే, ఆనాడు వారి కొరకు బలులు ఇచ్చిన యాజకులు వారి కొరకు సాక్ష్యం ఇవ్వటానికి బ్రతికిలేరు. కానీ మన పక్షంగా రక్తాన్ని చిందించి మన నిత్యమైన విమోచన కొరకు ఒకే ఒక బలి చేసి సదాకాలానికి మనల్ని విమోచించిన మన ప్రభువైన యేసుక్రీస్తు. మీరు చదివితే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 10లో ఒక వచనం ఉంటుంది, చదువుదాం చూడండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పించబట్టు చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాం. యేసు ప్రభువారు ఒక్కసారి అప్పగించుకున్నాడు, దేవుని సంకల్పం నెరవేరింది. మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము అంటే పరిశుద్ధపరచబడ్డాం, మనం పరిశుద్ధులుగా తీర్చబడ్డాం. రెండవది, దీని ఎఫెక్ట్ ఎంతకాలం? 12వ వచనం. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలం నిలిచి ఒక్క బలి అర్పించి. చూసారా, సదాకాలం నిలిచే బలి ఇది. సదాకాలానికి పరిశుద్ధులుగా తీర్చాడు. మరి ఇదే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 1-4 వచనాల్లో ఉన్న బలులు
అవి 1 సంవత్సరం వాటి వ్యాలిడిటీ. కానీ యేసుక్రీస్తు వారి ప్రభువారి బలి యొక్క వ్యాలిడిటీ ఎంత? సదాకాలం. అందుకనే భూమి మీద ఉన్న యాజకుడు రెస్ట్ తీసుకోలేకపోయాడు. భూమి మీద ఉన్న యాజకుడు ఇంకా రెస్ట్ లేదు, ఎడతెరిపి లేకుండా బలులు అర్పిస్తా వచ్చాడు. కానీ పరలోకం నుంచి వచ్చిన యాజకుడు నిత్యమైన విమోచన సంబంధమైన రక్తాన్ని చిందించాడు కాబట్టి ఒక్కసారే, నిత్యత్వం మట్టుకు మనల్ని విమోచించాడు కాబట్టి ఒక్క అర్పణ ద్వారా. ఇక ఆయన ఇక్కడ లేడు, ఇక ఆయనకు వర్క్ లేదు. ఈ ఎంటర్డ్ ఇన్ టు ద రెస్ట్. తండ్రి కుడిపార్శానికి వెళ్ళాడు, కూర్చున్నాడు అంటే దేర్ ఇస్ నో వర్క్. ఆయన పని అంతా ముగించబడింది. సో అందుకనే యేసు ప్రభువారు ఒకే ఒక బలి, దాని వ్యాలిడిటీ సదాకాలం అని చెప్పాడు. ఆ సదాకాలం వ్యాలిడిటీ ఉన్న క్రీస్తు అనే బలి కిందకి మనం ఎప్పుడైతే వెళ్ళామో, రక్తం కిందకి మనం ఎప్పుడైతే వెళ్ళామో, సదాకాలానికి సంపూర్ణం అని చెప్తున్నాడు. చూడండి 14వ వచనం, హెబ్రీ 10:14. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. చూసారా, సదాకాలానికి సంపూర్ణులు అంటే ఇప్పుడు ఎవరో? యేసు ప్రభుని నమ్మిన వారు, సంపూర్ణ సిద్ధి పొందినవారు. అందుకని ఇంకోటి ఏమన్నాడు? 17-18 వచనాలు, వారి పాపములను వారి అక్రమములను ఇక ఎన్నటికి జ్ఞాపకం చేసుకున్నాను ప్రభువే చెప్తున్నాడు. అంటే ఎందుకు? సదాకాలానికి నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేశాడు కాబట్టి ఇక పాపులుగా ఇంకెన్నడూ మనల్ని జ్ఞాపకం చేసుకోడు. 18వ వచనం, వీటి క్షమాపణ అనగా పాపముల క్షమాపణ సంపూర్ణంగా సదాకాలానికి ఎక్కడైతే కలుగునో అక్కడ పాప పరిహారార్థ బలి ఇక ఎన్నడూనో ఉండదు. అర్థమైందా? యేసుప్రభు రక్తం చిందించబడితే అక్కడ సంపూర్ణ సిద్ధి పొందారు కాబట్టి ఇక వారి కొరకు ఇంకొక బలి అక్కర్లేదు కాబట్టి వారు సదాకాలానికి నిత్యమైన విమోచన సంబంధముకు క్రీస్తును గొర్రెపిల్ల రక్తం చేత విడిపించబడ్డారు కాబట్టి వారు ఇంకెన్నటికీ పాపులు కాకుండా ఆయన వారిని విడిపించాడు కాబట్టి. సో ఆయన ఇక్కడ లేడు, దెర్ ఇస్ నో వర్క్ ఎట్ ఆల్, ఆయనకి ఇంకా పనే లేదు. సో అందుకు ఆయన వెళ్ళిపోయాడు, పరలోకంలో కూర్చున్నాడు అంటే ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడు అంతే. ఆ యాజకుడు, గుడారం దగ్గర పనిచేసిన యాజకుడు ఇట్ ఈస్ ఫినిష్డ్ అనలా. యేసు ప్రభు అనే యాజకుడు ఒక్కడే ఫినిష్డ్ అన్నాడు సిలువలో. సో ఇంకొకరు వేలు పెట్టక్కర లేకుండా కార్యం చేశాడు, ఇంకెవ్వరు అందులో కల్పించవలసిన అవసరం లేదు. అందుకనే ఇంత పెర్ఫెక్ట్ వరకు కుమారుడు చేశాడు కాబట్టి తండ్రి ఆయన్ని అన్ని నామముల కంటే ఉన్నతమైన నామం ఇచ్చి పరలోకంలో కూర్చోబెట్టాడంటే యేసు ప్రభు వారు విశ్రాంతిలో ప్రవేశించారు. యేసు ప్రభు వారు ఎప్పుడైతే విశ్రాంతిలో ప్రవేశించాడో అప్పుడు పరిశుద్ధాత్ముడు మనందరిలో నివసించడానికి వచ్చాడు. ఇప్పుడు యేసు ప్రభు వారు సిలువకు ముందు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, సిలువ తర్వాత పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. సిలువకు ముందున్న పరిశుద్ధాత్ముని పేరు వాగ్దానం చేయబడిన ఆత్మ కాదు. సిలువకు తర్వాత ఉన్న పరిశుద్ధాత్ముడు వాగ్దానం చేయబడిన ఆత్మ. ఇలా చెప్తాను జాగ్రత్తగా. సిలువకు ముందు పరిశుద్ధాత్ముడు వారిలో నివసించలేకపోయాడు. దావీదు నా హృదయానుసాడు నా చిత్తానుసాడు అని చెప్పాడు, కానీ దావీదులో పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ నివసించలేకపోయాడు. దావీదును ప్రేరేపించి దావీదులో ఉండి కార్యాలు జరిగించాడు. తర్వాత దావీదులో ఉండలేకపోయాడు ఎల్లప్పుడు. ఎందుకు చెప్పండి? సొలొమోను గొప్ప జ్ఞానే, సొలొమోనులో ఎల్లప్పుడూ నివసించలా. పాత నిబంధన భక్తుల్లో ఆయన ఎల్లప్పుడూ నివసించలా. ఆయన అప్పుడు వాగ్దానం చేయబడిన ఆత్మగా రాలా. కేవలం వారిని బలపరిచి వారి ద్వారా కార్యాలు జరిగించాడు, వారి ద్వారా యుద్ధాలు జరిగించాడు, వారి ద్వారా మహత్కార్యాలు ఇవన్నీ జరిగించాడు. కానీ వారిని ఎల్లప్పుడూ ఉండలేకపోయాడు. కారణం, ఆ దినాలలో వారి పక్షంగా వెళ్లాల్సిన రక్తం తండ్రి దగ్గరికి వెళ్ళలా. వారు ఏ రక్తం కింద ఉన్నారు? గుడారంలోకి వెళ్ళే రక్తం కింద ఉన్నారు, మేకల కోడల రక్తం కింద. అప్పటికి కాలం సంపూర్ణం అవలా, క్రీస్తు రక్తం పరలోకానికి వెళ్ళా కాబట్టి వారు సంపూర్ణ సిద్ధి పొందిన వారుగా లెక్కించబడలా. వారు పరిశుద్ధులను పిలువబడ్డారు, నీతిమంతులను పిలువబడ్డారు, కానీ వారు కుమారులని పిలువబడలా. వారు కుమారులని పిలువబడలా, ఆత్మకు ఆలయాలని పిలువబడలా. వారికి మనకి తేడా ఇది గమనించాలన్నమాట. సొలొమోను జ్ఞాని అని పిలువబడ్డాడు, కానీ కుమారుడు అని పిలువబడలా. సొలొమోను దేవుని తండ్రి అనలా, దావీదు దేవుని తండ్రి అనలా. పాత నిబంధన భక్తులు ఎవరు తండ్రి అనలా. ఎందుకు?
అని అంటే మనం చూస్తాం. ఎందుకంటే వారున్న దినాల్లో నిత్యమైన విమోచన సంబంధముకు క్రీస్తు రక్తం చిందించబడలేదు. ఆ రక్తం వారి పక్షంగా తండ్రి సముఖానికి వెళ్ళలేదు. కాబట్టి వారిలో పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ నివసించే అవకాశం లేదు. ఎందుకంటే సదాకాలానికి కడగబడిన వారిలోనే సదాకాలం నివసించే పరిశుద్ధాత్ముడు ఉంటాడు. కానీ వారున్న బలులు ఏటేటా బలులు, సంపూర్ణ సిద్ధి ఇవ్వని బలులు, పాపములైన అన్నిటికీ తీసివేయలేని బలులు. కాబట్టి వారిలో పరిశుద్ధాత్ముడు నివసించలేకపోయాడు. మనలో పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చదవండి ఎవరైనా చదవగలిగిన వాళ్ళు, లేదంటే నేనే చదువుతా. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. మీరును సత్యవాక్యము అన్న నేను చదువుతున్నానండి. మీరును సత్యవాక్యము అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడితే. చూసారా, పరిశుద్ధాత్ముడు మన దినాల్లో వాగ్దానపు ఆత్మ అన్నాడు. వాగ్దానపు ఆత్మ అన్నాడు. లోకాసువార్త 24:49 చదవండి అన్న. లోకాసువార్త 24:49. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండండి అని అన్నాడు ఆయన. సేమ్ ఇదే సంగతి అపోస్తల కార్యాల గ్రంథంలో కూడా చెప్పాడు. తండ్రి వాగ్దానం చేసింది ఏంటి అనంటే ఇక్కడ చెప్పాడు. మరలా 4వ వచనం అపోస్తల కార్యాలు. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించాడు. ఎక్కడ కలుసుకున్నాడు? ఆయన బేతనియా కొండ మీద కలుసుకున్నాడు. లోకాసువార్త 24:50లో బేతనియా కొండ మీద కలుసుకుని మీరు యెరూషలేములో ఉండండి, ఎక్కడికి వెళ్ళిపోవద్దు, తండ్రి వాగ్దానం చేసింది మీ మీదకి పంపుతాను, పైనుండి శక్తి మీరు పొందాలా అని అన్నాడు. అదేంటి ఇక్కడ చెప్తున్నాడు అపోస్తల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 4. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించి మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చిన గాని కొద్ది దినముల్లో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుదురు అనెను. ఇది పరిశుద్ధాత్మ క్రొమ్మరింపు గురించి, అంటే ఆత్మ వారిలో నివసించడం గురించి రాసిన సంగతి. 8వ వచనం, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక అని అన్నాడు. చూసారా, అంటే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు రావటం ఇది క్రొత్త సంగతి. ఇదే క్రొత్త సంగతి అంటే ఇప్పుడు వస్తున్న పరిశుద్ధాత్ముడు వారిలో సంపూర్ణంగా నివసించడానికి వస్తున్నాడు, మనందరిలో నివసించడానికి వస్తున్నాడు. ఎందుకు? క్రీస్తు విశ్రాంతిలోకి వెళ్ళాడు కాబట్టి పరిశుద్ధాత్ముడు మనలో ఎల్లప్పుడూ నివసించగలడు. ఎందుకు? మన పక్షంగా వెళ్లాల్సిన రక్తం పరలోకానికి వెళ్ళింది. ఆ రక్తం ఏ రక్తం? క్రీస్తు రక్తం. దేవుడు సిద్ధం చేసుకున్న గొర్రెపిల్ల రక్తం. ఆ గొర్రెపిల్ల మనల్ని ఎలా విమోచించింది? సదాకాలానికి నీతివంతులుగా తీర్చింది, సదాకాలానికి సంపూర్ణ సిద్ధిని పొందిన వారిగా చేసింది, సదాకాలానికి పవిత్రపరచబడ్డాం. కాబట్టి సదాకాలం నివసించే ఆత్మ మన దగ్గరికి మనలోనికి వచ్చాడు. కాబట్టి సదాకాలం మనలో నివసించడానికి పరిశుద్ధాత్ముడు వచ్చాడు. కాబట్టి మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్ముడు వాగ్దానపు ఆత్మగా చెప్పబడుతున్నాడు. మన ముందున్న భక్తులు, సిలువకు ముందున్న భక్తులు కూడా ఆత్మచేత నడిపించబడ్డారు. ఆత్మ వారి ద్వారా కార్యాలు జరిగించాడు. కానీ ఆయన వారిలో ఎల్లప్పుడూ నివసించలేకపోయాడు. కారణం, ఆ దినాల్లో వారి పక్షంగా క్రీస్తు రక్తం వెళ్ళలేదు కాబట్టి. అందుకనే వారిని ఆయన నడిపించాడు, బలపరిచాడు, వారి ద్వారా యుద్ధాలు జరిగించి విజయాలు ఇచ్చాడు. కానీ ఆయన వారికి వాగ్దానపు ఆత్మగా లేడు. వాగ్దానపు ఆత్మ అంటే యోహాను సువార్త 14:16 ఆయన మీతో ఉంటాడు, మీలో ఉంటాడు, ఎల్లప్పుడూ ఉంటాడు అనేది వాగ్దానపు ఆత్మ. ఆయన మనకు వాగ్దానపు ఆత్మగా ఉన్నాడు. ఆయన వారికి వాగ్దానపు ఆత్మగా లేడు. ఇప్పుడు అంటే మీరు ఇలా ఆలోచించేయండి, వాగ్దానపు ఆత్మ ఎందుకున్నాడు అనంటే 2 సంగతులు మనం చదువుదాం. గలతీ పత్రిక 3:26. గలతీ పత్రిక 3:26. గలతీ పత్రిక 3:26. అవునన్నా. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. అవునన్నా, మనందరం విశ్వాసాన్ని బట్టి కుమారులమయ్యాం, నీతివంతులమయ్యాం, కుమారులమయ్యాం, సదాకాలానికి బంధానికి వచ్చాం. ఇప్పుడు 4:6 చదవండి అన్న. 4వ అధ్యాయం 6వ వచనం. మరియు అవునా? మీరు కుమారులై ఉన్నందున ఆయన తండ్రి
అని అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన ఆత్మను హృదయములలోనికి పంపెను. చూసారా, హృదయముల్లోనికి పంపిన పరిశుద్ధాత్ముడు వేరు, వారిని నడిపించి తర్వాత వారిని బలపరిచి కార్యాలు జరిగించి తర్వాత వారికి దూరంగా ఉన్న పరిశుద్ధాత్ముడు వేరు. ఇప్పుడు మనం కుమారులం అయ్యాం కాబట్టి నాయన తండ్రి అని మొరపెట్టు పరిశుద్ధాత్ముడు వచ్చాడు. వారు నాయన తండ్రి అనలా, యెహోవా దేవా సైన్యములకు అధిపతి ఒక దేవా అని అన్నారు వాళ్ళు. కానీ మనం నాయన తండ్రి అంటున్నాం. వారు కుమారులు కాదు, మనం కుమారులం. వారిని నడిపించిన ఆత్మ వాగ్దానపు ఆత్మ కాదు, మనల్ని నడిపిస్తున్న ఆత్మ వాగ్దానం, మనలో ఉండి నడిపిస్తున్నాడు. వారిని బయట ఉండి నడిపిస్తేనే వాళ్ళు అంత బాగా నడిస్తే, ఇప్పుడు ఆత్మ మనలో నివసించి మనల్ని నడిపిస్తే మనం ఇంకెంత బాగా నడవాలి. సో అందుకనే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే వచ్చాడో అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో సంఘం ప్రారంభించబడింది. మేడగదిలో 120 మందితోటి సంఘం ఆవిర్భవించింది. యేసుక్రీస్తు ప్రభువారు విశ్రాంతిలోకి వెళ్తే సంఘం అంటే భూమి మీద మందిరం కట్టబడింది. ఈ మందిరం జీవం గల దేవుని మందిరం. అలాగనే దావీదు రక్తాన్ని చిందించి దావీదు విశ్రాంతిలోకి వెళ్తే సొలొమోను దినాల్లో ఆ విశ్రాంతిలో యుద్ధాలు లేని సమయంలో మందిరం కట్టబడింది. అంటే ఈ మందిరం కట్టబడటానికి కావలసిన విశ్రాంతిని దావీదు సిద్ధం చేశాడు కాబట్టి తర్వాత సొలొమోను దినాలలో మందిరం కట్టబడింది. అలాగే పరిశుద్ధాత్ముడు సంపూర్ణంగా మనలోకి దిగి రావటానికి, వాగ్దానపాత్మగా మనలో నివసించడానికి అవసరమైన నిత్యమైన విమోచన సంబంధమైన రక్తాన్ని క్రీస్తు ప్రభువారు గొలగొతా కొండ మీద చిందించి సమాధికి వెళ్ళి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి తండ్రి కుడిపార్శ్వాన కూర్చుని ఆ రక్తాన్ని చూపించాడు. ఆ రక్తం అక్కడికి ఎప్పుడైతే వెళ్ళిందో పరిశుద్ధాత్ముడు ఇక సదాకాలం మనలో ఉండటానికి తండ్రి పంపించాడు వాగ్దానపు ఆత్మగా. తండ్రి వాగ్దానం చేసింది అన్నాడు కదా లోక 24:49. తండ్రి వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ఎప్పుడు రిలీజ్ అయ్యాడు? పరిశుద్ధాత్ముడు ఎప్పుడు రిలీజ్ అయ్యాడు వాగ్దానపు ఆత్మగా? కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు నిత్యమైన విమోచన సంబంధమైన రక్తం మన కొరకు చిందించిన దాన్ని గొలగొతా కొండ మీద, సియోను కొండ మీదకి తీసుకెళ్లి తండ్రికి చూపించాడు పరలోకంలో. ఆ రక్తం ఎప్పుడైతే ఆయన చూడాలనుకున్న రక్తం ఎప్పుడైతే చూశాడు, తన కుమారుడు ఎప్పుడైతే సమాప్తం అని చెప్పి తన కుడిపార్శ్వాన కూర్చున్నాడు, పరిశుద్ధాత్ముడు ఆ దినం నుంచి విశ్వసించిన వారందరిలో విశ్వసించిన క్షణానే ఆయన వెళ్ళి కూర్చుంటున్నాడు. ఎందుకంటే యేసు ప్రభు రక్తం నందు విశ్వాసం ఉంచిన వారందరూ సదాకాలానికి పరిశుద్ధులు, సదాకాలానికి నీతిమంతులు, సదాకాలానికి కుమారులు. ఎందుకంటే ద వర్క్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వ్యాలిడ్ ఫర్ ఎటర్నిటీ. అది నిత్యత్వం మట్టుకు విలువ కలిగిన రక్తం. ఆ రక్తం నందు విశ్వాసం ఉంచిన వారు నిత్యత్వం మట్టుకు కడగబడ్డారు కాబట్టి నిత్యము నివసించు పరిశుద్ధాత్ముడు వారిలోకి వచ్చాడు. వారు పరిశుద్ధాత్మునికి ఆలయాలు. సొలొమోను కట్టిన మందిరం గురించి చాలా చెప్పుకున్నారు, చాలా విన్నాం మనం. ఎన్నో ఏళ్లు కట్టారు, కానీ ఆ మందిరం యొక్క ఛాయలు, పునాదులు, అసలు మూలాలు కూడా లేవు. కానీ ఈ మందిరాలు ప్రతిరోజు కొత్తగా లేస్తున్నాయి. సువార్తను నమ్ముతూ, సువార్తనందు విశ్వాసం ఉంచుతూ ప్రతిరోజు అనేక మందిరాలు, జీవంగల దేవుని మందిరాలు కట్టబడతా ఉన్నాయి. కాబట్టి పరలోకము నుంచి మీకు ఈ కాన్సెప్ట్, దావీదు ఎన్నో యుద్ధాలు చేసి రక్తాన్ని చిందించి తాను విశ్రాంతిలోకి వెళ్ళాడు. ఆ విశ్రాంతిలో మందిరం కట్టబడింది. యేసుక్రీస్తు ప్రభు ఆయన రక్తాన్ని చిందించి ఆ రక్తాన్ని తీసుకుని తండ్రి కుడిపార్శ్వానికి వెళ్ళాడు. ఆయన విశ్రాంతిలోకి ప్రవేశించాడు. పరిశుద్ధాత్ముడు వాగ్దానపు ఆత్మగా ఎల్లప్పుడూ మనలో నివసించే పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే వచ్చాడో అప్పుడు సంఘం ప్రారంభించబడింది. అపోస్తల కార్యాలు 2వ గ్రంథం పెంతెకోస్తు దినమున ఆన్ ద 50th డే, 50వ రోజు పెంతెకోస్తు దినాన ప్రభు రక్తం అక్కడికి వెళ్ళింది, పరిశుద్ధాత్ముడు వచ్చాడు. వారందరిలో సదాకాలం నివసించే ఆత్మగా ఆయన కూర్చున్నాడు. మాత్రమే కాదు, ఆయన నివసించి నడిపిస్తాడు. సో అందుకనే ఇప్పుడు సొలొమోను దినాల్లో మందిరం కట్టబట్టింది ఎలాగో ఇప్పుడు సేమ్ అదే కేసులో మనం మందిరంగా కట్టబడ్డ సంఘం కట్టబడింది. అయితే సొలొమోను మనం రీసెర్చ్ స్కాలర్ అని చెప్పుకున్నాం కదా, ఆయన రీసెర్చ్ అంతా ఎక్కడ? సూర్యుని క్రింద.
సూర్యుని క్రింద కొత్తదేది లేదు. సూర్యుని క్రింద కొత్తదేది లేదు, సూర్యుని కింద గొప్పదేది లేదంటే చెప్పాడు కదా. కానీ మీరు ఇలా ఆలోచన చేయండి. మీకు ఒక సంగతి చెప్తాను. ఇప్పుడు సొలొమోను సూర్యుని క్రింద ఉన్నాడు, మనం సూర్యుని క్రింద ఉన్నామా చెప్పాల. సొలొమోను కుమారుడు కాదు, మనం కుమారులం. సొలొమోనులో పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ నివసించలేదు, మనలో నివసిస్తున్నాడు. మనలో ఉన్నవాడు వాగ్దానపు ఆత్మ. వారిని బలపరిచి నడిపించి కార్యాలు జరిగించిన వాడు పరిశుద్ధాత్ముడే, కానీ ఆయన వారికి వాగ్దానపు ఆత్మగా వారిలో నివసించలేదు. ఎందుకంటే వారున్న దినాలలో మేకల కూడల రక్తం కింద ఉన్నారు. వారు సంపూర్ణ సిద్ధి పొందలేదు. వారు అనేకమైన బలుల కింద ఉన్నారు. మనమైతే ఒక్క బలి కింద ఉన్నాం. కాబట్టి ఇప్పుడు సొలొమోను సూర్యుని క్రింద ఉన్నాడు, సూర్యుని కిందే రీసెర్చ్ చేశాడు. మనం ఎక్కడున్నాం? ఇప్పుడు ఒక మాట చదవండి. రోమపత్రిక 8:1. నేను ముగిస్తున్నానండి, అయిపోయింది. అవసరమైన సంగతులు ప్రభు చిత్తమైతే ఇంకోసారి మనం విందాం. రోమపత్రిక 8:1. కాబట్టి ఇప్పుడు అన్న క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. చూసారా? ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నవారంటే ఎవరు? రోమపత్రిక అంటే సంఘానికి రాయబడింది. రోమపత్రిక సంఘానికి రాయబడింది. సంఘం అంటే ఎవరు? క్రీస్తు యేసునందు ఉన్నవారు. ఇదే సంగతిని సేమ్ ఇలాంటి కాంటెక్స్టే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:17 మనకు తెలుసు. కాగా ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. సో ఇప్పుడు మనం నూతన సృష్టి. వీఆర్ ఇన్ క్రైస్ట్ నౌ అండ్ వీఆర్ న్యూ క్రియేషన్. మనం ఇప్పుడు నూతన సృష్టి. ఎలాగంటే మనం క్రీస్తులో ఉన్నాం. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన మనం క్రీస్తులో ఉన్నాం. మనం నూతన సృష్టి. ఇలా చెప్పండి, నూతన సృష్టి అంటే ఈ సృష్టిలో మనం సదాకాలానికి నీతిమంతులం, సదాకాలానికి కుమారులం, సదాకాలం నివసించే ఆత్మకు ఆలయాలం. ఈ సృష్టిలో మనం ఎక్కడున్నామో చెప్పండి. మనం క్రీస్తులో ఉన్నామంటే క్రీస్తు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఇప్పుడు యోహాను సువార్త 17వ అధ్యాయం 22వ వచనం చదవండి ఒకసారి. యోహాను సువార్త 17:22. 17వ అధ్యాయం 17:22 అన్న. 22వ వచనం చదువుదాం. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. చూసారానా ఎంత మహిమ ఇచ్చాడు ప్రభు మనకి. తండ్రి నీవు నేను ఏకమై ఉన్నట్టు వారు కూడా మనలో ఏకమై ఉండాలని నీవు నాకు ఇచ్చిన మహిమ ఇచ్చానంటే ఎంత మహిమపరిచాడు. వీఆర్ ఇన్ గాడ్ నౌ. మనం క్రీస్తులో ఉన్నామంటే దేవునిలో ఉన్నాం. క్రీస్తు దేవుల్లో ఉన్నాడు అంటే మనల్ని ఎందులో కలిపాడంటే దైవత్వంలో ఏకం చేసేసాడు ఆయన. అంత మహిమ ఇచ్చాడు. కేవలం విశ్వాసం మూలంగా క్రీస్తులో ఉన్నాం, క్రీస్తు దేవుల్లో ఉన్నాడు. వీఆర్ ద పార్ట్ ఇన్ గాడ్. మనం దేవత్వంలో దేవునిలో భాగమైపోయాం. కొన్ని కొరింథీ పత్రికలో మీరు దైవములు అని అన్నాడు కదా, మీరు దైవములు అని అన్నాడు. ఆలోచించండి. అయితే ఇప్పుడు మనం క్రీస్తులో ఉన్నాం, క్రీస్తు మనలో ఉన్నాడు, మనం దేవునిలో ఉన్నాం. సో ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనం వాగ్దానపు ఆత్మ చేత ముద్రించబడ్డాం. మనలో పరిశుద్ధాత్మ నివసిస్తున్నాడు. ఇప్పుడు మనం క్రీస్తులో ఉంటే క్రీస్తు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు అన్న ఒక్క వచనం చదవండి. ఇదే ఆఖరి వచనం, ఇంకా నేను ముగిస్తాను. ఎఫెసీ పత్రిక 1:2-7. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:7 7వ వచనం చదువుదాం. 2:7. క్రీస్తునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. చూసారానా? క్రీస్తునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూర్చోబెట్టుకున్నాడంటే ఈ ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం మనకు తెలుసు. యేసు క్రీస్తు ద్వారా మనల్ని బ్రతికించి ఆయనతో కూర్చోబెట్టాడంటే దాని అర్థం ఏంటంటే ఎప్పుడైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచామో అప్పుడు సదాకాలానికి నీతిమంతులమయ్యాం, సదాకాలానికి పరిశుద్ధులమయ్యాం, సదాకాలానికి కుమారులమయ్యాం. కుమారులమైతే వారసులం అన్నాడు కదా గలతీ 4:7. వారసులైతే కుమారుడు ఎక్కడ కూర్చున్నాడో మనల్ని అక్కడ కూర్చోబెట్టాడు.
ఇలా అనుకోండి, వాస్తవానికి మనం భూమి మీద ఉన్నా మన స్థితి ఎక్కడుంది? పరలోకంలో ఉంది. ఇప్పుడు ఆలోచించండి, క్రీస్తులో మనం ఉన్నాం, క్రీస్తు పరలోకంలో కూర్చున్నాడు, మనం ఎక్కడ కూర్చున్నాం? పరలోకంలో పరలోకంలో కూర్చున్నాం. అంటే మనం సూర్యుని క్రింద లేము, సూర్యుని కంటే పైన ఉన్నాం. ఆలోచన చేస్తే అసలు ఎంత మహిమనిచ్చాడంటే మనకి. సొలొమోను సూర్యుని క్రింద ఉన్నాడు కాబట్టి సూర్యుని క్రింద సంగతులే రీసెర్చ్ చేశాడు, సూర్యుని క్రింద సంగతులే రాశాడు. ఇప్పుడు మనం సూర్యుని కంటే పైన ఉన్నాం. శరీరంలో ఇంకా విమోచించబడలేదు కాబట్టి సంఘంగా భూమి మీద ఉన్నాం కానీ మన ఆత్మీయ స్థితి క్రీస్తునందు విశ్వాస మూలంగా మనకు ఆయన రక్తంలో కలిగిన నిత్యమైన విమోచనం ద్వారా పరిశుద్ధులు, నీతిమంతులు, దేవుని కుమారులుగా చేసుకుని ఆత్మకు నిత్యమైన నిలయాలుగా చేసి క్రీస్తులో ఏకం చేసుకుని క్రీస్తుతో కూర్చోబెట్టుకున్నాడు. ఆయనతో కూడా కూర్చున్న వారం. సో అంటే సూర్యుని కంటే పైనున్న వారం. ఇప్పుడు మనం రీసెర్చ్ చేయాల్సిన సంగతులు ఏవి? సూర్యుని క్రింద నూతనమైనది ఏది లేదు అనేది కాదు, సూర్యుని క్రింద మంచిది ఏది లేదు అనేది కాదు, అంతా వ్యర్థం అనేది కాదు. నేను కూర్చున్న స్థలంలో నాకేమున్నాయి అనేది మన రీసెర్చ్. సూర్యుని కంటే పైన ఉన్న లోకంలో మనం ఉన్నాం. ఉన్నత లోకంలో మహామగుడుకు దేవుని కుడిపార్శాన మనం కూర్చోబెట్టిన ప్రభువుతో మనం కూర్చున్నాం. మనకి క్రీస్తులో మనకి ఏమున్నాయి? క్రీస్తు యేసు నందున్నాం, క్రీస్తులో మనకి ఏమున్నాయి? అది మన రీసెర్చ్. ఇప్పుడు క్రీస్తులో మనకి ఏమున్నాయంటే అసలు అన్నీ ఉన్నాయి. కొలసీ పత్రిక 3వ అధ్యాయం మీరు చదివితే 4వ వచనం, హీఈస్ అవర్ లైఫ్, క్రీస్తే మన జీవం. 11వ వచనం కొలసీ 3:11, హీఈస్ ఎవ్రీథింగ్, క్రీస్తే మన సర్వం. కొలసీ పత్రికలో ఆయనే మన జీవం, ఆయనే మన సర్వం. అందుకని ఆయనలోనే పెట్టాడు తండ్రి మనల్ని. సో హీఈస్ యువర్ లైఫ్, హీఈస్ యువర్ ఎవ్రీథింగ్. సో అందుకనే చూడండి, ఆయన వైపు చూచుచు విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూచుచు అని అన్నాడు. ఎందుకు? ఆయనే మన జీవం, ఆయనే మన సర్వం కాబట్టి. సో ఇప్పుడు క్రీస్తు సూర్యుని కంటే పైన ఉన్నవారు మనం, సొలొమోను కంటే శ్రేష్ఠులు. దేవుని కుమారుడు అంటే ప్రభు చెప్పాడు, ఇదిగో సొలొమోను కంటే శ్రేష్ఠుడు ఇక్కడ ఉన్నాడు, ఆలయం కంటే శ్రేష్ఠుడు ఎక్కడ ఉన్నాడని. ఇప్పుడు యేసు ప్రభు వారు సొలొమోను కంటే శ్రేష్ఠుడు అంటే యేసు ప్రభునందు విశ్వాసం ద్వారా మనం కుమారులం అయ్యాం. సొలొమోను కుమారుడు కాదు. సొలొమోనులో వాగ్దానపు ఆత్మ లేడు, మనలో వాగ్దానపు ఆత్మ. మనం ఆలయాలమయ్యాం. మనం సొలొమోను కంటే శ్రేష్ఠులం. సొలొమోను సూర్యుని క్రింద ఉన్నాడు, సూర్యుని క్రిందే రీసెర్చ్ చేశాడు. మనం సూర్యుని కంటే పైన ఉన్నాం, ఉన్నత లోకంలో కూర్చున్నాం. అక్కడ ఏమున్నాయో తెలుసా? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం, శ్రేష్టమైన ప్రతివి, సంపూర్ణమైన ప్రతి వరం మన కొరకు ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఫర్ అవర్ ప్రాస్పరిటీ. మన అభివృద్ధి కొరకు సమస్తం అక్కడ ఉంది. అక్కడ శ్రేష్ఠుడైన తండ్రి ఉన్నాడు, ఆ శ్రేష్టతలోకి మనం తీసుకెళ్ళిన కుమారుడు ఉన్నాడు, ఆయనలో మన జీవం సర్వం ఉంది. ఆయన వైపు చూస్తూ జీవిస్తున్న దినాలన్నింటిలో శ్రేష్టమైన ప్రతివి, సంపూర్ణమైన ప్రతి వారం, పరసంబంధమైంది సమస్తం మనకి శ్రేష్టమైన స్థలాల్లో నుంచి ప్రోమరించబడుతుంది. సో ఇప్పుడు మన రీసెర్చ్ అంతా సొలొమోను రీసెర్చ్ కాదు. మన రీసెర్చ్ అంతా నన్ను పరలోకంలో కూర్చోబెట్టిన నా జీవము, నా సర్వమైన క్రీస్తే నా రీసెర్చ్. జీవిస్తున్న దినాలన్నింటిలో సంఘం ఏమి నేర్చుకోవాలా? జ్ఞానమునికి మించిన క్రీస్తు ప్రేమ పొడవెంతో, లోతెంతో, ఎత్తెంతో, వెడల్పెంతో నేర్చుకోవాలి. ఆయన నన్ను ఎంత ప్రేమించాడు, నన్ను ప్రేమించి నా కొరకు ఏమేమి సిద్ధం చేశాడు, ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం, ఎవ్రీథింగ్, ప్రతి వాగ్దానము నెరవేర్చి సమస్తం సిద్ధం చేశాడు సంపూర్ణంగా. అవన్నీ ఆత్మ ద్వారా తెలుసుకుంటూ మనలో నివసిస్తున్న వాగ్దానపు ఆత్మ ద్వారా మనం బోధించబడుతూ ఆ సూర్యుని కంటే పైన లోకానికి చెందిన వారు. నేను లోక సంబంధిని కానట్టు వీరును లోక సంబంధులు కారు అని మన గురించే చెప్పాడు, సొలొమోను గురించి కాదు. వీరును లోక సంబంధులు కారు, నేను ఎలా లోక సంబంధం కాదు. మనం పరలోక సంబంధులు, మనం దేవుని సంబంధులు, మనం ఉన్నత లోక సంబంధులు, సూర్యుని కంటే పైన ఉన్నవారు. అక్కడున్న మన ప్రభువుని నేర్చుకోవాలా, ఆయన ప్రేమను నేర్చుకోవాలా, ఆయన మన కొరకు సిద్ధం చేసిన ప్రతి వాగ్దానాన్ని వినాలా, ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు కొరకు కనిపెట్టాలా. ఇది మన రీసెర్చ్. సూర్యుని క్రింద మనకి రీసెర్చ్ లేదు. ఎందుకంటే యేసు ప్రభుని నమ్మినప్పుడు మన పొజిషన్ మారిపోయింది. వి ఎంటర్డ్ ఇంటూ ద హెవెన్. ఇంకో సంగతి చెప్తాను, యేసు ప్రభుని నమ్మినప్పుడే పరిశుద్ధులు, నీతిమంతులు, కుమారులు సదాకాలానికి ఆ రోజే పరలోకంలో కూర్చోబెట్టబడ్డాం. ఆ రోజే పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డాం.
ఆ రోజు నుంచి పరలోకము నుంచి జీవిస్తున్నాం. క్రిస్టియానిటీ ఈజ్ నథింగ్ బట్ లివింగ్ ఫర్ హెవెన్, లివింగ్ ఫ్రమ్ హెవెన్. క్రైస్తవ్యం అంటే పరలోకం కోసం జీవించడం కాదు. అది మతంలో జరిగేది. మతంలో ఉన్నది ఏంటి? ఏదో చేసి ఒకానొక రోజు అక్కడ కూర్చుంటాం అనేది మతం యొక్క నిరీక్షణ. కానీ క్రైస్తవ్యం అది కాదు. యేసు ప్రభు నమ్మినప్పుడే ఆయనతో కూడా పరలోకంలో కూర్చున్నాను, అక్కడ నుంచి జీవిస్తున్నాను. సూర్యుని కంటే పైన లోకం యొక్క నిధులతో నింపబడి జీవిస్తున్నాను. సూర్యుని క్రింద ఏముంది? వ్యర్థం ఉంది, నూతనమేమీ లేదు, ప్రయాసం ఉంది. సూర్యుని కంటే పైన ఏమి లేదు, ప్రయాసము లేదు, వ్యర్థత లేదు, సమస్తము శ్రేష్టతే, శ్రేష్టమైన ప్రతి సంపూర్ణమైన ప్రతి వారం. కాబట్టి ఆ ఉన్నత లోక జీవాన్ని రీసెర్చ్ చేస్తూ జీవించడానికే ఒక పాయింట్. ఉన్నత లోకం నుంచి పరిశుద్ధాత్ముడు మన దగ్గరకు వచ్చాడు. ఆ ఉన్నత లోక జీవాన్ని మనం జీవించాలి. కాబట్టి సూర్యుని కంటే పై జీవితం బాగా తెలిసిన ఆయన ఎవరు? అక్కడి నుంచి మనలో నివసించడానికి వచ్చిన పరిశుద్ధాత్ముడికే ఉన్నత లోకం యొక్క జీవితం, సూర్యుని కంటే పైనున్న జీవితం బాగా తెలుసు. ఆయన మనలో ఉన్నది. ఎందుకంటే మీ రీసెర్చ్ అంతా సూర్యుని క్రింద కాదు, అది సొలోమోన్ రీసెర్చ్. యు ఆర్ ఇన్ ద హెవెన్ విత్ క్రైస్ట్ నౌ. అక్కడ మీకు ఏమున్నాయో తెలుసుకోండి. నేను అక్కడి నుంచి వచ్చింది ఎందుకో తెలుసా? మీలో ఉన్నది ఎందుకో తెలుసా? సదాకాలం అక్కడ సంగతుల చేత మీరు బ్రతకటానికి. దేవుడు అట్టి కృప, క్రీస్తులో మనకున్న జీవాన్ని, మనకున్న సర్వాన్ని ఎల్లప్పుడూ ఆత్మ ద్వారా రీసెర్చ్ చేస్తూ, ఆత్మ ద్వారా నేర్చుకుంటూ, అనుభవాల్లో సాగిపోవటానికి తనకు అత్యధికమైన కృప మనకు దయచేయను గాక. ఈ అవకాశం ఇచ్చిన ప్రియులని మీ అందరికి ప్రేమతో వందనాలు తెలియజేసుకుంటూ, ఈ సందేశాన్ని దేవుడు మన హృదయాలు నింపును గాక. దయగల మాట్లాడి మీకు వందనాలు. ప్రేమించి ఇచ్చిన సందేశానికి స్తోత్రాలు. ఈ సందేశం యొక్క సారాంశం మా అందరి హృదయాలు ముద్రించండి మీ ఆత్మ ద్వారా. మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సందేశానికి కృతజ్ఞతలు చెల్లిస్తూ, ప్రేమించి చేర్చుకుని ఈ సహవాసంలో నేను చిన్నవాడినైనా వీరందరి మధ్య మాట్లాడటానికి ప్రియులకు మీరు ఇచ్చిన మంచి హృదయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, ఈ కూడిక చక్కగా కొనసాగటానికి సహాయం చేయమని యేసు క్రీస్తు వారి పేరట మీ సంగతులను బట్టి ఆనందిస్తూ స్తోత్రాలు చేస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అన్న వందనాలు. వందనాలన్నా. మంచిది, చక్కటి వర్తమానం, మరి మర్మమైన విషయాలు మన ముందుకు తీసుకొచ్చాడు. అనేక విషయాలు తీసుకొచ్చాడు, మనకు తెలియని ఎన్నో. మనం సూర్యుని కింద ఉన్నవారమా, సూర్యుని పైన ఉన్నవారమా? మనం వాగ్దానం చేయబడిన పిల్లలము కాబట్టి మనం ఆయనతో సదాకాలం ఉండటానికి ఆయన ఇష్టపడ్డాడు. ఏ రోజైతే మనం విశ్వాసించి ప్రభును నమ్ముకున్నామో ఆ రోజు నుంచే ఆయనతో కూడా ఉన్నాం. కానీ జగత్ పునాది వేయబడక ముందే ఆయన మనల్ని ఏర్పరచుకున్నప్పటికీ మనము ఆయనకి ఎప్పుడు సమీపమైన అంటే ఆయనను విశ్వాసించినప్పుడు. అప్పటి నుంచే పైనున్న వాటి కోసమే ప్రయాసపడాలని లేఖనాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి సూర్యుని కింద ఉన్నది వ్యర్థం అంటే మనకు సంబంధమైంది కాదు. ఎందుకంటే ఇప్పుడు మన దేవుని పిల్లలమని జ్ఞాపకం చేసుకుని మరి నిత్యము పైన వాటి కొరకు ప్రయాసపడదాం. చక్కటి వర్తమానం, మర్మమైన విషయాలతో దేవుడు తన దాసుని బలపరిచి మనకు అందించినందుకు ప్రభుని స్తుతిస్తూ, తన దాసుని మరి వందనాలు తెలియజేస్తూ, చివరిగా మన మధ్య బర్నబాస్ అన్న గారు ఉన్నారు, ఒడిషా నుంచి. ప్రార్థన చేసి ముగింపు చేయాలని కోరుచున్నాను. కనికనగల మా తండ్రి, పరిశుద్ధుడు మా ప్రభువా, మీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దాసుడు రాజేష్ కుమార్ గారిని బలపరిచి మీరు అందించిన లోతైన ఆత్మీయ పాటలకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దాసుడు చేస్తున్న పరిచర్యను దీవించండి. 4 స్థలాల్లో నమ్మకంగా మీరు వాడుకుంటున్నారు. ఇంకను మీ ఆత్మచేత బలపరిచి విస్తారంగా మీ చిత్తానుసారంగా వాడుకోమని, ఆయన కుటుంబాన్ని, బిడ్డలు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ మాటలు విన్న మా ప్రియులందరినీ మా ప్రభు మీరు దీవించండి. ఈ మాటలు విని విడిచిపెట్టక మా స్థితిని మీరు తెలియజేశారు. క్రీస్తు యొక్క శ్రేష్టమైన కార్యాలు మా పట్ల ఎలా జరిగించాడో మీరు చక్కగా వివరించారు. పరిశుద్ధాత్మ ప్రేరణతో పలికిన ప్రతి మాటకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ మాటలు మా హృదయాల్లో మేము భద్రపరుచుకొని ఇంకా మేము ఉన్నతమైన విలువలు కలిగి ఆత్మీయంగా జీవించడానికి సహాయం చేయమని, విన్న ప్రతి బిడ్డను బహుగా దీవించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇలా అన్న చక్కటి వర్తమానం అందించిన ప్రియులు మరి దేవుని దాసులకి
రమేష్ కుమార్ గారికి, అలాగూ ప్రార్థించి సహకరించిన వారికి, పాటలు పాడిన వారికి, చివరిగా ప్రార్థించిన ప్రియులు బన్నవస్ అన్నకు ప్రేమందనాలు తెలియజేస్తూ మరి ముగింపు తిరిగి అన్నకు అప్పచెప్తున్నా. నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ అన్నకు వందనాలు తెలియజేస్తూ మరి అన్నకు ముందున్న సమయాన్ని అప్పగిస్తున్నాను.